ఏ నిరుద్యోగులు అయితే కేసీఆర్ను వద్దు రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఓట్లేసి కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఊరూరుకు తిరిగి బస్సులు కట్టుకొని తిరిగి రేవంత్ రెడ్డి ఓటేపించి ముఖ్యమంత్రిని చేసారో వాళ్ళను ఇలా రేవంత్ రెడ్డి మోసం చేసిండు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. ఈ మోసానికి ప్రతీకారంగా ఇలా మళ్ళా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్నమన్నా ఎవడన్నా నిరుద్యోగం అయినటువంటి ఉద్యోగం అడిగితే వాడిని ఎండ్రిని తాగమని చెప్పింది. రైతు అనేటోడు ఎవడన్నా నీళ్ళు అడిగితే వాడిని రక్తం భారించమని చెప్పిండు. సో అన్నిటికీ నిరసనగా సోషల్ మీడియా జరిగినాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇది ఏం దాకపోతా అంటే సేమ్ గతంలో ఎట్లయితే నిన్నమాట దాకా ఈ సీజేపీ పోరాటం జరిగిందో ఢిల్లీలో గట్లనే సీజేపీ లెక్కనే రేవంత్ రెడ్డి జూబ్లీస్ ప్యాలెస్ ముందల ఇలా నిరుద్యోగులందరూ ధర్నాలకు దీక్షలు దిగే రోజులు దగ్గర పడ్డాయి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటారు. టీజీపీఎస్సీ సంబంధించిన ఓఎంఆర్ సీట్లు బయటకు వచ్చినాయి, అవి కూడా పెద్ద రచ్చ అవుతున్నది ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి నిలబడదాకా సక్కమైన సుధపూస లెక్క ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడాడు. ఇప్పుడు రాష్ట్రంలో నీ పైన నిరుద్యోగులు మాట్లాడుతారు. దీనికి మీ రాహుల్ ఖాన్ లేదంటే అలియాస్ రాహుల్ గాంధీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన వచ్చి రేవంత్ రెడ్డి ముందర ధర్నా చేయాలని కోరుకుంటున్నాం.